ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కొన్ని వేల మంది లక్షల మంది దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల జిల్లాల నుంచి కావచ్చు, పక్క రాష్ట్రం నుంచి కావచ్చు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకి దర్శనంతో పాటుగా ఆ ప్రసాదం కూడా ఇవ్వడం అవుతుంది. ఆ ప్రసాదం కూడా ఇక్కడే తయారు చేస్తారు. మనకి బ్యాక్ సైడ్ ఒకసారి ఆ ప్రసాదం కూడా ఎంత తయారు చేస్తారు, రోజు ఎన్ని వేల మందికి సర్వ్ చేస్తారని చెప్పేసి అన్నదారాన్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఈ ప్రసాదం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకు సంబంధించిన ప్రసాదము డైలీ ఎంత తయారు చేస్తారు? అంటే ఈ యొక్క ప్రసాదము పొద్దున 9-10 గంటల లోపల అప్పటి నుంచి రాత్రి మళ్ళీ 10 గంటల దాకా కంటిన్యూ ప్రసాదం కంటిన్యూ. పులిగోర కానీ ఒకరోజు పరమాన్నం కానీ బెల్లన్నం, పరమాన్నం అంటే బెల్లన్నము, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడాలు అట్లా అన్నీ పంచుతాం భగవంతుడు. రోజు టన్నుల మీద అవుతుంది రోజు. ఇట్లా అంటే ఏదన్నా ప్యాకెట్ లాగా ఇస్తున్నారు, లేదంటే జస్ట్ కప్పులు ఇట్లా కప్పు ఉంటుంది కదా మనకు ఇస్తరాకులాగా చిన్న కప్పు ఉంటుంది, ఆ కప్పులా ఇస్తాము. లేదంటే చేతిలో పులిగోర ఇచ్చేస్తాము. ఎంతమంది వర్క్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడు దగ్గర దగ్గర 100-200 దాకా మంది పని చేస్తారు. ఓన్లీ ఫుడ్ కోసం? ఫుడ్ గురించి అంటే 10 మంది దాకా ఉంటారు. వాళ్ళు పనిచేస్తారు, మా దగ్గర ఉన్న వర్కర్స్ కూడా పనిచేస్తారు, అందరు పనిచేస్తారు ఇక్కడ. ఎన్ని వేల మందికి రెడీ అవుతుంది రోజు? ఒక రోజు దగ్గర దగ్గర 15-20 వేల మంది దాకా. అంటే వీళ్ళు వస్తూనే ఉంటారు. పొద్దున్న 5-6 గంటల నుంచి సాయంత్రం వస్తూనే ఉంటారు. నీకు 8-9 గంటల లోపల పులిగోర స్టార్ట్ అవుతూనే ఉంటుంది. రాత్రి 10 గంటల దాకా పులిగోర పెడుతూనే ఉంటారు. ఈ మధ్య ఏంటంటే అంతా లడ్డు అమ్ముట్లా లడ్డు పులిగోర పెట్టనియదు, అది ప్రాబ్లం అవుతుంది. లడ్డులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. ఇక లడ్డూలు అంటే ఇక వాళ్ళు అమ్ముతారు. మనం ఎట్లా అంటే ఇట్లా చేతిలో పెట్టుకుంటాం కదా, వాళ్ళు డబ్బు పెట్టి లైన్లో పోయినప్పుడు డబ్బు పెట్టి తీసుకోవాలంటే పులిగోర ఉంటుంది, అట్లా పులిగోర పంచనీయరు అట్లా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కొంతమంది ప్రసాదం కూడా కొనుక్కుంటారేమో అని కూడా భక్తులు అనుకుంటా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు కదా? లేదు, ప్రసాదం అమ్ముకుంటాడు అన్న. లక్షల పబ్లిక్కి మనము భక్తులకు ఇక్కడ ప్రసాదము ఏదైనా కానీ ఫ్రీగానే ఇస్తాము. గుడిలో పోతే మనకు పంతులు ఎవరైనా కానీ తీర్థం పోస్తాడు, ప్రసాదం ఇస్తాడు. అట్లాంటి పద్ధతులు ఇప్పుడు మన యాత్రలకు పోయినా ఎక్కడ పోయినా తిరుపతి యాదరుట్ట పోయినా చేసినా పులిగోర అమ్ముతాం, మనం అమ్మి కొనుక్కుంటారు, తింటారు. ఆడ మనం ఏం లేదు, భక్తులకు వచ్చిన భక్తులకు మొత్తం పులిగోర పంచుతాం. పులిగోరతో పాటు భోజనాలు కూడా. భోజనాలు ఈ యొక్క వినాయకుని తయారయ్యే ముందుగా 3 నెలల ముందుగా వర్కర్స్కి భోజనం ఉంటుంది అక్కడ. ఈ 3 నెలలు అయిపోయినాక పండుగ తర్వాత పులిగోర ప్రసాదము ప్లస్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా ప్రసాదం మేము ఇచ్చి పంచుతాము. అన్నదానం అంతా అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి వాలంటీర్స్తో పాటుగా కమిటీ వాళ్ళు కావచ్చు, ఇతర వర్క్ చేసే వాళ్ళకి అందరూ వచ్చే భక్తులు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ భోజనం అయితే పెడతాం. ఏం ఇట్లా డబ్బులు కొంతమంది డబ్బులు తీసుకొని పెడతారని విన్నాము మేము. అట్లా ఏం లేదు మాకు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబమే చేసుకుంటూ వచ్చింది కాబట్టి మేము ఏదైనా కానీ మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ పులిగోర దేవునికి నైవేద్యం కంపల్సరీ ఎక్కించి మేము ప్రసాదంగా అందరికీ భక్తులకు పంచుతాము. ఓకే అన్న. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు వంట మనుషులు వీళ్ళు ఆదిలాబాద్ కార్పెంటర్స్. ఇక్కడ వంటల వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలి. ఇది మన పేరుంది వంటల మాస్టర్, క్యాటరర్ లాగా లే ఈయన మన పేరుంది వంట మాస్టర్ నుంచి వాళ్ళకి వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఇది చేస్తారు. అయితే అమ్మవారి గురించి అమ్మవారు అంటే ఇప్పుడు ఈ వినాయక చవితి నిమజ్జనం అయిపోయినాక 15 రోజులు కాగానే మళ్ళీ అమ్మవారిది మళ్ళీ ఒక వారం 9 రోజులు అది ఉంటుంది అమ్మవారిది. ఆడ కూడా పులిగోర నైవేద్యం ఏదంటే అది నైవేద్యం కానీ పులిగోర దేవునికి ప్రసాదం ఎక్కిస్తాం. అమ్మవారు 15-20 అడుగుల అమ్మవారిని తీసుకొచ్చి చిన్నది 15-20 ఫీట్ల అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది వారం రోజులు. అమ్మవారు కూడా ఒకటే అన్న ఫీట్ లేదంటే అవి కూడా పెంచుతూ ఉన్నారు? లేదు, అది ఏం లేదు అన్న, మామూలుగా సేమ్ అంతే 15-16-20 ఫీట్ల లోపల తెస్తాం మేము. తెచ్చి ఇక్కడ పూజ చేసి 9 రోజులు సేమ్ మళ్ళీ ఈ అమ్మ వినాయకుడిని ఎట్లా నిమజ్జనం చేస్తాం దాన్ని కూడా అదే విధంగా నేను ఇది చేస్తాను. ఈ వినాయకుని ప్లేస్లో హోలీ పండుగ చేస్తాము. మళ్ళీ సీతారామ కళ్యాణము అవి పండుగ అట్లా చేసుకుంటా శ్రీరామనవమి అన్నీ అట్లా కంటిన్యూ అదే ప్లేస్లో అన్ని పండుగలు అక్కడనే చేసుకుంటూ వస్తాం. దసరా ఉత్సవాలు దసరా అన్నీ బతుకమ్మది కూడా ఆడ వినాయకుని ప్లేస్ పెట్టిండ్రు, ఇట్లా ఆడనే బతుకమ్మలు పెట్టి బతుకమ్మలు ఆడతారు. మళ్ళీ అన్ని ఫెస్టివల్ అన్నీ జరుగుతాయి. ఒకటి అది అప్పటి నుంచి మా నాన్నగారు
అట్లా చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మా ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి అట్లా. అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే అది అమ్మవారిని మా నాన్నగారు కానీ మా పెద్దనాన్న కానీ అట్లా చేసుకుంటూ వచ్చారు కదా, అది మనకు మళ్ళా చేయొద్దు అంటే బాగుండదు అన్నట్టుగా దాన్ని అమ్మవారు కానీ ఏదైనా కానీ అట్లా మా నాన్న పేరు ఇది చేయాలి అట్లా అని. అంతే కానీ పబ్లిక్లో ఏంటంటే వీళ్ళు అంతా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారని చెప్తున్నారు, కానీ అది ఏముండదు, అంత వద్దు. మా పేర్లు చెప్పుకుంటేనే అంత డబ్బు వసూలు చేస్తారు, చందాలు అన్నీ ఇక ఏం చెప్పదు అని ఇక అన్నీ వాళ్ళకి తెలుసు. ఓన్ మనుషులు వాళ్ళ గుండె మీద చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకటి మీద ఒకటి చెప్పి అక్కడిక్కడ మా నాన్నగారు ఉన్నప్పుడైతే ఒక్కడు వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా చేయకపోతుండే. ఈ నాన్నగారు చనిపోయిన తర్వాత అంతా మనకి ఏంటంటే కిషన్ రెడ్డి కానీ ఈ చింతల రామచంద్ర రెడ్డి కానీ వీళ్ళు ఇక మనకు మంచి కోఆపరేషన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అది ఏందో మనకు తెలియదు కానీ ఇక అట్లా నాగేందర్ గారు కూడా ఉంటారు మంచిగా, కానీ ఇక మరి అదంతా ఇక డాడీ చచ్చిపోయినాక అంతా లొల్లి స్టార్ట్ అయ్యింది. చెప్పాలి. సరే అన్న. సరే.